హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక గతంలో మనకు రైతు భరోసా ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ సాయాన్ని కాస్త 12,000 రూపాయలకైతే తగ్గించడం జరిగింది. ఇక ఈ 12,000 రూపాయలను కూడా జనవరి 26వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ యొక్క 26,000 రూపాయలను అంటే 12,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 నుంచి కూడా రైతు భరోసా పథకం ద్వారా కేవలం ఇన్ని ఎకరాలకు మాత్రమే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేయబోతోంది. అలాగే ఇందులో నుంచి చాలా మందిని కూడా తొలగించబోతోంది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రైతు భరోసా పథకం నుంచి కూడా ఇక కేవలం ఈ భూములకు మాత్రమే పైసలు ఇస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మంది రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. రైతు భరోసా ద్వారా ఇక ఈ రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తాయి, ఎవరికి పైసలు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది లైక్ చేసి షేర్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరైతే లైక్ చేసి షేర్ చేస్తారో వారికే ఈ సమాచారం అనేది తెలుస్తుందన్నమాట. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మన ఛానల్ ద్వారా అనుకుంటే తప్పకుండా నాకు సహాయం చేయండి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు 10 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీరు చేసే సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను తీసుకొస్తూనే ఉంటాను. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో అయినా కీలక ప్రకటన అయితే జారీ చేశారు. అంటే మనకు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కేవలం 12,000 రూపాయలను మాత్రమే రైతు భరోసా కింద ఇస్తున్నామని కూడా ఆయన మరొక షాకింగ్ ప్రకటన అయితే చేశారు. అంటే గతంలో ఒక్కో సీజన్ లో 7,500 రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తామన్నారు. కానీ ఇక్కడ కేవలం మనకు 6,000 రూపాయలను మాత్రమే ఇచ్చేటట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక కేవలం 12,000 అంటే యాసంగిలో 6,000, వానాకాలంలో 6,000 మొత్తం 12,000 రూపాయల సాయాన్ని అందించనున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక సంక్రాంతి నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అందజేయనుందనమాట. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్రాంతి నుంచే రైతు భరోసా ఇవ్వాలని
నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ క్రమంలో ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటుగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులకు ఈ పథకం అమలు చేయకూడదని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని ఎకరాలకు ఇస్తున్నామనే విషయాన్ని కూడా మనకు స్పష్టం చేస్తుందన్నమాట. ఇక ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఈ ఆన్లైన్ అప్లికేషన్లు కూడా స్వీకరించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్తూ వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి అంటే పంటలు సాగు చేసేటువంటి వాటికి మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది, కేవలం భూములు పంటలు వేసే వారికి మాత్రమే రైతు భరోసా ఉంటుందని. ఇక్కడ నిన్నటి రోజున కూడా అదే విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని. ఇక ఈ రైతు భరోసా స్కీమ్ కింద 12,000 రూపాయలు ఇస్తామని కూడా ఇక్కడ అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని కూడా ఆయన నిర్ణయించడం అయితే జరిగింది. ఇక జనవరి 26 నుంచి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని మనకు ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఇక గత ప్రభుత్వం కేవలం 10,000 మాత్రమే ఇచ్చింది, మనం ఇక్కడ 12,000 రూపాయలను ఇస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి గుర్తు చేశారు రైతులందరికీ కూడా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇన్ని రోజులు కూడా మీరు రైతు భరోసా కోసం ఎదురు చూశారు. ఇక 15,000 రూపాయలు ఇస్తారనుకున్నాం, ఆవిడ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది 15,000 ఇస్తామని. కానీ కేవలం ఇప్పుడు 12,000 రూపాయలు అంటే మరొక 3,000 రూపాయలు తగ్గించి 12,000 రూపాయలకైతే ఇస్తున్నారు. అలాగే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచనుంది. కాబట్టి మన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 10,000 రూపాయల వరకు రాబోతోంది 3 విడతల్లో పీఎం కిసాన్ కింద. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి లేదా ఫిబ్రవరి అంటే ఈ జనవరి లాస్ట్లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పీఎం కిసాన్ సాయాన్ని 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతుందన్నమాట ఈ 19వ విడత కింద. ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం కనుక చూసుకుంటే పీఎం కిసాన్ కనుక 10,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 12,000 రైతు భరోసా ద్వారా మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా 22,000 రూపాయల వరకు కూడా లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక ఈ నెల 26 నుంచి కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే ఆన్లైన్ అప్లికేషన్ కూడా విడుదల చేశారు. ఆన్లైన్ లో కూడా మీరు ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు తెలియాలంటే మీరు ఎవరైనా కూడా అడిగితే పర్టికులర్ గా దానికోసం అయితే కామెంట్ చేస్తే నేను వీడియో అనేది చేసి మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ రైతు భరోసాకు సంబంధించి ఆన్లైన్ లో మీరు ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ లో యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు. ఒకవేళ మీకు తెలియకపోతే ప్రజాపాలన కౌంటర్లు ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రజాపాలన కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు.